ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో రెండు సేనల మధ్య రథాన్ని స్థాపించుమని చెబుతూ ఉన్నాడు. ఎందుకోసం అనేటటువంటిది 23వ శ్లోకంలో చూద్దాం. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః, ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు ధార్తరాష్ట్రులు. ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వారు? దుర్బుద్ధి, చెడు బుద్ధి కలిగినటువంటి వారు. ఈ చెడు బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్ర కుమారులు ఎంతో ఇష్టంగా ఉన్నారు యుద్ధం చెయ్యడానికి. యుద్ధే ప్రియచికీర్షవః, యుద్ధం చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ సమావేశమై ఉన్నారు. ఎవరెవరు వాళ్ళంతా కూడా అనేటటువంటిది నేను ఒక్కసారి వాళ్ళందరినీ కూడా చూడాలి అనుకుంటున్నాను. ఎవరెవరైతే ఇక్కడ ఇష్టంతో యుద్ధం చేయడానికి సమావేశమై ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను చూడాలి అనుకుంటున్నాను అని అర్జునుడు పరమాత్ముడితో చెబుతున్నాడు. అర్జునుడికి తెలియదా ఎవరెవరు ఉన్నారు అక్కడ అనేటటువంటిది అంటే, అర్జునుడికి తెలిసినప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ప్రత్యక్షంగా చూస్తామో, సమీపంగా చూస్తామో, అప్పుడు ఏమవుతుంది అనంటే మన మనస్సులో లేదా మన హృదయంలో మార్పు అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సమీపంలోకి వెళ్తామో అప్పుడు ఆ పరిస్థితిని కానీ, ఆ వ్యక్తులను కానీ, లేదా ఆ ప్రదేశాన్ని కానీ, వీటన్నింటినీ కూడా మనము నాది, నేను అనేటటువంటిదిగా భావిస్తూ ఉంటాం. నాది, నా వాళ్ళు అనేటటువంటి అభిమానం ఏదైతే ఉందో, ఆ అభిమానం మనలో వ్యక్తమవుతూ ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు ఆ అభిమానం అనేటటువంటిది తక్కువగా ఉంది. దగ్గరకొచ్చేటప్పటికి ఆ అభిమానం అనేటటువంటిది వ్యక్తమవుతూ ఉంటుంది. మరి అర్జునుడిలో ఎటువంటి అభిమానం అనేటటువంటిది వ్యక్తమవుతుంది అనేది తరువాతి శ్లోకంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.